ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజీనామా లేఖని రాష్ట్రపతికి పంపించారు ధన్కర్. ఆర్టికల్ 67A అనుగుణంగా రాజీనామా చేశారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మంత్రులకు కృతజ్ఞతలు చెప్పారు ధన్కర్. ఇది ఎవరు ఊహించింది, అన్ఎక్స్పెక్టెడ్. ఇవాళే పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. జగదీప్ ధన్కర్ ఇవాళ మనకు సమావేశాల్లో కనిపించారు కూడా. బట్ ఇప్పటిదాకా ఈ విషయం తెలియదు, అనూహ్యం ఇది. అయితే ఆరోగ్య రీత్యానే రాజీనామా చేస్తున్నట్లుగా ధన్కర్ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానంటూ రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. తన రాజీనామా లేఖని రాష్ట్రపతికి పంపించారు. తన పదవీ కాలంలో తనకు తోడ్పాటు అందించిన రాష్ట్రపతికి, సహకరించిన ప్రధాని మంత్రులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఇవాళ జరిగిన రాజ్యసభ సమావేశాల్లో ధన్కర్ సాయంత్రం వరకు సభలోనే ఉన్నారు, మాట్లాడారు. అయితే హఠాత్తుగా ఇప్పుడు ఈ నిర్ణయం రావడం ఒక్కసారిగా రాజకీయంగా కలకలం రేపింది. 2022 ఆగస్టు 11న ధన్కర్ ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు ధన్కర్.